మా దగ్గర ఉన్న యువతలు ఉన్నారు. ఎందుకంటే ఆ యువతలు వాళ్ళు ఎందుకు ఇట్లా అవుతారంటే నారాజ్ అవుతారంటే వాళ్ళకు ఉన్న ప్రశ్నించలేకపోతున్నారు. అరే ఒకటే ఊళ్ళో మేము వాళ్ళు మా దాంట్లో ఇప్పుడు అక్కడున్న పార్టీ వాళ్ళు ఇక్కడ వచ్చారు, దానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే ఇప్పుడు యువత అనేది మాకు ఈ యువత నుంచే కదా ఆల్రెడీ ప్రభుత్వం అనేది ఫామ్ అయింది. ఒక ఊళ్ళో ఉండి యువత 4 ఓట్లు ఉంటే ఆ 4 ఓట్లు ఆ ప్రభుత్వానికి మనకు 10 సంవత్సరాల నుంచి ఆ ప్రభుత్వం ఏం పనిచేయలేదు. మనకు ఇప్పటి వరకు విద్యా వ్యవస్థ ఇలా నిర్వీర్యం అయిపోయింది. మనకు అదేవిధంగా విద్యా వ్యవస్థతో పాటు ఉద్యోగాలు ఇలా రాలేవు. మాకు ఉద్యోగాలు ఇలా రానందుకు ఈ యొక్క ఉద్యోగాలు రాలేవు, విద్యా వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. మనకు ఎంత చదువుకున్నా ఏడున్న గొంగడు ఆజ్ఞ ఉన్నట్లుంది. అదేవిధంగా ఖచ్చితంగా మనం ఈ ప్రభుత్వాన్ని మార్చాలి. ప్రభుత్వంలో మార్పు రావాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క పిల్లవాడు